ఈ సమయంలో మరి దేవునికి వందనాలు. కూడొచ్చిన మరి సంఘ బిడ్డలకు కూడా అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మరి దేవుని వాక్యం కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. మరి ఇక్కడ ఇర్మీయా గ్రంథము 26వ అధ్యాయము మరి మొదటి వచనం నుండి ఒక 10వ వచనం వరకు 8వ వచనం వరకు చూద్దాం. అక్కడ ఇర్మీయా గ్రంథము మరి ఈరోజు దేవుడు చక్కటి మాటలు చెప్తున్నాడు. యోషీయా కుమారుడును యూదుల రాజాగు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా వద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఇంకొక వచనం చదువుదాం. మరి యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నదేమనగా నువ్వు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆదరించుటకై వచ్చు యూదులు పట్టణస్థులందరినీ ప్రకటింపుము. వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడవకూడదని ఆజ్ఞాపించాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు, మహోన్నతుడా, నీకు వందనాలు. మేము ఒక పనికి రాని వాడం, యోగ్యత లేని వాడం తండ్రి, నీకే స్తోత్రం. ఈ సమయంలో తండ్రి నన్ను నీ సెలవు సాటి మరుగుపరిచి సంఘస్థలో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి సహాయం చేయమని ఆదరించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఈ సమయంలో దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ ఏంటంటే యోషీయా కుమారుడు రాజు అన్నమాట. యూదుల రాజు అంటే మరి యూదుల రాజు యేసయ్య అని కూడా ఉంది. ఈయన ఆ యూద పట్టణానికి రాజు, లేకపోతే ముఖ్యమంత్రి అనుకుందాం, లేకపోతే అంతే ముఖ్యమంత్రి ఇప్పుడు భాషలో ముఖ్యమంత్రి. మరి గమనించండి, అక్కడ ఏంటంటే యోషీయా కుమారుడు ఎవరు? యెహోయాకీము అని ఆయన యూదా పట్టణానికి రాజు. అందుకనే ఆ దేవుడు ఆయనకి ఏం చేసినంటే తెలుసా, యెహోవా వద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. అంటే దేవుడు ఆ రాజుతో ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుడు ఆ యూదుల రాజుకి ప్రత్యక్షమయ్యి ఏంటి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రత్యక్షమైనందుకు మళ్ళీ ఆయన ఏం చేసిందంటే దేవుని మందిరంలోనికి వచ్చింది. మొదటిగా ఆ రాజుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చూద్దాం. ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. యెహోవా ఆజ్ఞ ఇచ్చు నాదేమనగా నువ్వు యెహోవా మందిర ఆవరణములలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆదరించుటకై వచ్చు యూదులు పట్టణస్థులందరినీ ప్రకటించుము. వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు. దేవుని బిడ్డ
ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. ఇక్కడ దేవుడు రాజుతో ఏమంటున్నాడు తెలుసా? ఈ రాజు యేసు ప్రభుని నమ్ముకున్నాడే. యూదులంటే దాంట్లో కొందరు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు ప్రభుని నమ్మలేని వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు ఇప్పుడు దేవుని మందిరంలో వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రత్యక్షమయ్యారు. దేవుని మందిరం వెళ్ళినప్పుడు రాజుకి మనం ఒకవేళ రాజుకి ఏం చేస్తారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా లేకపోతే మన జిల్లా లేకపోతే ఎమ్మెల్యే గారు కావచ్చు, మనం ఏం చేస్తాం అంటే ప్రత్యేకంగా మనం కూర్చోబెడతాం. అయితే ఈయన మందిరంలో వచ్చినప్పుడు ఏం చేసినంటే నువ్వు ఈ మాటలు చెప్పు అని దేవుడు ఆయనకి ఆజ్ఞాపించాడు. ఎవరికి ఆజ్ఞాపించాడు? రాజుకి దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే నేను చెప్పిన ఆజ్ఞలు, నేను చెప్పిన మాట అందరికీ యూదా ప్రజలకి, యూదా పట్టణ ప్రజలకి అందరికీ ప్రకటించుము, చెప్పుము అని ఆజ్ఞాపించాడు. చూడండి దేవుని బిడ్డ, నువ్వు ఈ మాట ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్టే ఈయన ప్రకటిస్తున్నాడు. ఈ దేవుని మందిరికి వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నాడు, అందరికి కూడా అక్కడ కూడా చెప్తున్నాడు. అక్కడ యాజకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఆయన దేవుడు ఈయన ఏంటంటే ఒక దేవుడు ఏం చేస్తాడంటే ఒక రాజుగా, యాజకుడుగా ఈ రాజుగారిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక రాజు అంటే ఏంటంటే ముఖ్యమంత్రి. మన పాతకాలంలో రాజులు అనేట్లు, ఇప్పుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎంపీడీసీ, ఎమ్మెల్యే వారు రాజకీయ నాయకులు అలా చెప్తున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నాడంటే దేవుడు చెప్పిన ఒక్క మాట అయినా మరొక చెప్పుము, మర్చిపోకూడదు, అవన్నీ చెప్పాలని దేవుడు ఆజ్ఞాపించాడు. చూడండి, ఒక సేవకుడితోనే కాదు, ఒక ఏ వ్యక్తి అయినా దేవునికి ఇష్టంగా, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే దేవుడు అందరితో తనకి ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈరోజు మరి మాట్లాడతాడు. అందుకనే మన క్రైస్తులు ఏం చేయాలంటే దేవుని యందు మనం కూడా భయభక్తి కలిగే ప్రార్థనతో, విశ్వాసముతో ఉన్నప్పుడు దేవుడు కళ ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడతారు. ఆ మాటలంట ఆదరణిస్తాయి. హల్లెలూయా. ఆ మాటలు ఆదరణిస్తాయి, నీకు ఓదారుస్తాయి, నీకు బలపరుస్తాయి, నీకు సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహిస్తాయి. గమనించండి మరి దేవుని బిడ్డలారా. అందుకనే ఇక్కడ ఏంటంటే ఆదరించుటకై వచ్చు అంటే దేవుని మందిరంలో ఏంటంటే యూదులు అందరూ వచ్చారు. వాళ్ళకి ఆదరించాలి. ఆదరణ పుట్టించే మాటలు కావాలి, ధైర్యం పుట్టించే మాటలు కావాలి, సంతోషం పుట్టించే మాటలు కావాలి, వాళ్ళకి సమాధానం ఇచ్చే మాటలు వారికి కావాలి. ఈ మాటలు ఎవరికి అప్పగించాడు తెలుసా? దేవుడు రాజుగారికి అప్పగించాడు, రాజుగారికి ఆజ్ఞాపించాడు. ఈ మాటలు చెప్తే వాళ్ళు ఆదరించబడతారు, ఈ మాటలు చెప్తే వాళ్ళు ధైర్యపరచబడతారు. ఈ మాటలు వారికి చెప్తే వారి సంతోషం వాళ్ళకి పుట్టిద్ది, వాళ్ళకి సమాధానం పుట్టిద్దని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు ఒక రాజుగారి సువార్త ప్రకటిస్తే, ఈనాటి ఒక రాజకీయ నాయకుడు సువార్త ప్రకటిస్తే, ఒకవేళ పెద్ద మనిషి సువార్త ప్రకటిస్తే, ఒకవేళ సర్పంచ్ సువార్త ప్రకటిస్తే, ఒకవేళ ఎమ్మెల్యే గారు సువార్త ప్రకటిస్తే, అదే రీతి ఈనాడు లేకపోతే ఒక కానిస్టేబుల్, లేకపోతే అదే రీతిగా సిఐ గారు సువార్త ప్రకటిస్తే, అదే రీతిగా ఎమ్మెల్యే గారు సువార్త ప్రకటిస్తే, ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఏమనుకుంటారో తెలుసా? ఇప్పుడు ఈనాటి సమాజం ఏమనుకుంటారో తెలుసా? ఆయన మతం మారిండు అని అంటాడు. ఏమంటారు? మతం మారిండు అని అంటాడు. కానీ యేసు ప్రభు మాటలు ఏ గ్రంథంలో లేవు. యేసు ప్రభు చెప్పినంటే మాటలు
ఆదరణ కలిగించే మాటలు, ధైర్యపరిచే మాటలు, మరి ఓదార్చే మాటలు, సంతోషం పుట్టించగల మాటలు ఎక్కడ ఏడా లేదు. యేసు ప్రభు గురించి రాయబడి ఉన్న ఆయా గ్రంథాలు కానీ ఆదరించే మాటలు ఎక్కడ లేవు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కానీ అందుకని ఈ రాజు ఏం చేస్తున్నానంటే, నేను చెప్పిన మాటలు నువ్వు ప్రకటించు. మందిరంలోను ఎంతోమంది వచ్చారు, ఆవరణంలోను ఎంతోమంది వచ్చారు, అంతమందిని నువ్వు చెప్తే వాళ్ళు వినేవారు వింటారు, లేకపోతే లేదు. కాయినా ఈ రాజు ఖచ్చితంగా ప్రకటించాడు, ఆ మాటలు చెప్పాడు. కానీ ప్రజలు ఒక రకంగా ఉంటారనుకుంటున్నారా? కాదు దేవుని బిడ్డలారా. ప్రజలు ఒక రకంగా ఉండరు. ప్రజలు నాలుగు రకాలు, 10 మంది 10 రకాలు, 100 మంది 100 రకాలు, 1000 మంది 1000 రకాలు ఉంటారు. కానీ ఇది మానవ స్వభావము దేవుని బిడ్డ. కానీ ఇక్కడ ఏంటంటే, రాజు దేవుడు చెప్పినట్టు బరాబరు ప్రకటించిండు. చూడండి, అనే ఆ రీతిగా ఇంకొక వాక్యం ఆయన ఏం చేసిందంటే, ఆదరించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము, వాటిలో ఒక మాట అయినను తప్పక విడవకూడదు. చూడండి, ఇప్పుడు ఆయన రాజు ప్రకటించారు. మీరు కాముకున్నారు. రాజు ప్రకటించారు. 3వ వచనం చూద్దాం, నేను చదువుతా వినండి. వారి దుర్మార్గము బట్టి వారికి చేయదగిన కీడు చేయక నేను సంతాప పడునట్టుగా వారు ఆలకించి తమ దుర్మార్గాన్ని విడుచుదురేమో. చూడండి, రాజుగారికి ఈ మాట సమాధానమైన మాటలు కూడా దేవుడు చెప్పాడు. రెండోది ఈ మాటలు కూడా చెప్పాడు. ఏంటి? ప్రజలు దుర్మార్గముతో, బంధకాలతో, చీకటి శక్తులతో, రోగాలతో, తాగుడికి, చుట్టాలకి, తాగుడికి, సోకికి, మోకింగ్కి బానిసైపోయి ప్రజలు పాడైపోతున్నారు, దుర్మార్గముతో ఉన్నారు. వాళ్ళని బాగు చేసే బాధ్యత నీయదే అని దేవుడు రాజుకే ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. దేవుడు రాజుకి ఆజ్ఞాపించాడు. దేవుని బిడ్డ, అదే దేవుడు రాజుకి ఆజ్ఞాపిస్తే రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రకటిస్తూనే ఉన్నాడు. నువ్వు ఈ మాటలు చెప్తే వాళ్ళు చెడ్డ ఆలోచనల నుండి, చెడ్డ తలంపుల నుండి, పాపక్రియల నుండి, పాపము నుండి, తాగబోతు నుండి, తిరగబోతు నుండి, దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు, గుండాలు, రౌడీలు వాళ్ళు మారుతారు. మనం పోయి చెప్తే మారరు. ఈ మాట చెప్తే వారు మారుతారని యేసు ప్రభు వారు దేవుడు రాజుగారికి ఆజ్ఞాపించారు. హల్లెలూయా. దాని స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుడు అందరికీ ప్రభు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కులము, మతము, భేదం ఏమీ లేదు. అందరికీ దేవుడు, అందరికీ ప్రభు, అందరికీ ఒక్కడే యేసు ప్రభు దేవుడు. కానీ ఇక్కడ గమనించండి, మరి దేవుని బిడ్డలారా అందరూ గమనించండి. ఇక్కడ ఏంటంటే, ఆనాడు ఊదుల రాజుకి దేవుడు ఆజ్ఞాపించాడు. చూడండి, ఊదుల రాజుకి ఆజ్ఞాపించాడు. నేను చెప్పిన మాటలు నువ్వు చెప్తే అందరూ వాళ్ళ దుర్మార్గము నుండి, పాపము నుండి, శాపము నుండి వాళ్ళు విడిపించబడతారని యేసు ప్రభు వారు ఆజ్ఞాపించారు. హల్లెలూయా. దరి స్తోత్రం. ఆజ్ఞాపిస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మనము ఈనాటి క్రైస్తువులు కూడా, ఈనాడు సమాజం, క్రైస్తువుల సమాజం ఇలాంటి మాటలు చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇలాంటి మాటలు చెప్తే మన భారతదేశంలో విశ్వాసులు సంపుట, సేవకుల్ని సంపుట, కుటుంబాల్ని, క్రైస్తవుల సమాజాన్ని సంపుట, నరుకుట, కొట్టుట చేస్తున్నారు. కానీ ఇది ధర్మము కాదు దేవుని బిడ్డ. హల్లెలూయా.
కానీ ఇది ధర్మం కాదు. నిజమైన ధర్మం ఎలా ఉంటుందంటే ఆదరిస్తుందంట. చచ్చినుడు కూడా బ్రతికించేటట్టు, చచ్చినుడు కూడా బ్రతికించగలే మాటలు యేసు ప్రభు మాటలు. ఆ యేసు ప్రభు మాటలు ఎలా ఉంటాయంటే నీకు యేసు ప్రభు మాటలు బ్రతికిస్తాయి, దుర్మార్గం నుండి విడిపిస్తాయి, శాపము నుండి, కష్టాల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, ప్రతి దుర్మార్గం నుండి కంప్లీట్గా విడిపించగలిగే యేసయ్య మాట, రక్షించగలిగే యేసయ్య మాట, రక్షణించే యేసయ్య మాట, సంతోషమిచ్చే యేసయ్య మాట, ఆదరించే యేసయ్య మాట, ఓదార్చగలిగిన యేసయ్య మాట. ఆ రాజులకు రాజుకు, ప్రభుకి క్రైస్తుని చంపిన, హింసించిన, కొట్టిన, తిట్టిన ఇది మాత్రం సత్య సువార్త ఎక్కడ ఆగదు. హల్లెలూయా. ఇది నిజమైన సత్య సువార్త, నిజమైన ఇది సత్య సువార్త. అందరూ క్రైస్తవులు సమాజము ప్రకటించవలసిన బాధ్యత మన అందరి మీద దేవుడు మోపి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమైన ప్రేమ ఏంటో తెలవదు. వాళ్ళు ఏం చేస్తారంటే జాలి కనికరం ఉండదు. ఏంటి ఈ దుర్మార్గులు జాలి కనికరం ఉండదు. ఈ రాజు ప్రకటిస్తున్నాడు, చూడండి, ఈ రాజు ప్రకటిస్తున్నాడు, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అంటే. రాజుకి రెండు రకాలు చూస్తారు. రాజు ఇలా అంటే ఏంటి మత మార్పిడి చేస్తారా అని వాళ్ళు ఊహించుకుంటున్నారు. వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారా, ఈ రాజు ఇలా మత మార్పిడి చేస్తున్నారా అని అనుకుంటున్నారేమో. అదే వాళ్ళ మనసులో ఇది మత మార్పిడి కాదు, మతము కాదు, మనసు మార్పిడి. నీ మనసు మారాలి, నీ బుద్ధి మారాలి, నీ దుర్మార్గత మారాలి, నీ చెడితనం మారాలి. నీ చెడి క్రియలు మారినప్పుడు నువ్వు మంచివాడనిపిస్తావు. ఈ సమాజంలో దేవునికి మంచివాడు, నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారుతావు. అది సమాజంలో మంచివాడుగా నీకు దేవుడు మార్చుతాడు. దేవుని బిడ్డ, ఈ రాజు అలా ప్రకటిస్తున్నప్పుడు ఏంది యూదులు ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? చూద్దాం ఒకసారి. ఏం చేస్తున్నారో తెలుసా? ఒకసారి చూద్దాం. అక్కడ ఏం చేస్తున్నారంటే మనం 3వ వచనం చదివినాం కదా, 4వ వచనం. అందుకనే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒక్క నిమిషం, తమ దుర్మార్గాన్ని విడిచిపెడుతురు. ఇది 3వ వచనము లాస్ట్ మాట. తమ దుర్మార్గాన్ని విడిచిపెడతారు అంటే విడిచిపెట్టేంటంటే మనము చీకట్లోనే ఉన్నాం, పాపములోనే ఉన్నాం, రోత బతుకులో ఉన్నాం, రోత జీవితంలో ఉన్నాం, చీకట్లోనే నలిగిపోతున్నాం. మనలో ప్రేమ ఏమీ లేదు, జాలి కనికరం లేదు. ఈ మన భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని తెలియలేని వారికి అందరూ కూడా జాలి కనికరం ప్రేమ దయ ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, అందరు కాదు కానీ కొందరికి లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇగో మతం మారుస్తున్నారని క్రైస్తవుల మీద దాడి చేస్తూ ఉంటారు. చూడండి, రీసెంట్ ఈ పోయిన నెలలో ఛత్తీస్గఢ్, ఈ ఒరిస్సా, అదే రీతి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలాంటి చాలా జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో అందరికీ హక్కు ఉంది. మన సుప్రీంకోర్టు చెప్పినట్టు, హైకోర్టు చెప్పినట్టు నీకు నచ్చిన మతాన్ని నువ్వు చేరుకొని దానిలో స్థిరపడి నీ భక్తి నువ్వు కొనసాగించని చెప్పినప్పుడు మతోన్మాదులు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు క్రైస్తవుల మీద దాడి చేసేటోళ్ళు ఎవరంటే మతోన్మాదులు. గమనించండి, ఇక్కడ ఏం చెప్తుందంటే ఒకసారి చూద్దాం. దేవుని బిడ్డలు చూద్దాం. ఇక్కడ ఏంటంటే 4వ వచనం చూద్దాం. నువ్వు వారితో ఈ మాటలో చెప్పవలెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన
ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకునుడనియు నేను పెందలకాడు లేచి పంపుచున్న నా సేవకులు ప్రవక్తులు మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞించి మీరు వినకపోతిరి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఈ రాజు అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? పెందల కడ లేచి ప్రార్థన చేసి ప్రార్థన చేస్తున్న తన దేశం కోసం, తన రాష్ట్రం యూదుల దేశం కోసం, ఆ రాష్ట్రం కోసం, తన ప్రజల కోసం, అందరి కోసం, కులము మతం భేదం ఏం లేదు, అందరి కోసం ప్రార్థన చేసి అక్కడ ఉన్న ప్రవక్తులను సేవకుల్ని అక్కడ పంపిస్తున్నాడు. అక్కడ వెళ్ళండి. వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, బాధలు ఉన్నారు, శ్రమలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. వారిని మీరు బోధ చేసి ఆదరించుడని ఈయన రాజుగారు పంపిస్తున్నారు. చూడండి ఎంత మంచి రాజు. చూడండి దేవుని బిడ్డారా, ఎంత మంచి రాజు, చాలా మంచోడు దేవుని బిడ్డ. అందుకనే ఈ మాట అందరూ చెప్పొచ్చు. అందరు క్రైస్తులైన యేసు ప్రభువును విన్నవారు అందరూ, యేసు ప్రభువు నమ్మలేని వారు కొంతమంది విన్నవారు కూడా అందరూ చెప్పొచ్చు. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు ఆదరిస్తాడు, యేసు ప్రభు ధైర్యపరుస్తాడు, అందరూ చెప్పొచ్చు. దేవుని బిడ్డరా గమనించండి. అక్కడంట ప్రవక్తులను పంపించిన ఎవ్వరు వినట్లేదంట. వినకపోతిరి, నీకు ఏం చేయలేం. మరి రాజుగారు ఏం చేస్తారంటే దేశంలో ఒక రాజు పరిపాలన చేస్తారు. రాజు పరిపాలన అంటే గవర్నమెంట్ పరిపాలన ఏంటి? రోగుల్ని బాగు చేస్తారా? చేయరు. లేకపోతే కుంటివారు, గుడ్డివారికి, మగవారికి, బీదోల్ని ఏమైనా సహాయం చేస్తారా? చేయరు. ఒకవేళ ఆ విషయం తెలిస్తేనే చేస్తారు, లేకపోతే లేదు. కానీ ఈ రాజు ఏం చేస్తారంటే ప్రజల్ని అన్ని విధానంగా సహాయం చేస్తున్నారు. గవర్నమెంట్ పరిపాలన ప్రకారం చేస్తున్నాడు. అదే రీతిగా ప్రవక్తుల్ని సేవకుల్ని ప్రజల మీదకి పంపించి వారి కోసం మరి దేవుని మాటలు చెప్పండి, వారిని ఆదరించండి, వారిని ప్రార్థన చేయండి, వారు బాగుపడాలి, వారి రోగాల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి వారిని విడిపించి సమాధానము బోధించండి అని రాజుగారు ఆ ప్రవక్తులని, సేవకుల్ని పంపిస్తున్నారు. దేవుని బిడ్డ ఎంత మంచి సేవకుడు, మంచి రాజు. దేవుని బిడ్డలు గమనించండి. వారు వినకపోతిరి, అలాగే వారు వినకపోతారు. ఇంకా ఏం చేస్తున్నారు తెలుసా? రాజుగారిని చంపడానికి చూస్తున్నారు. లాస్ట్కి రాజుగారిని ఏం చేస్తున్నారు? చంపడానికి చూస్తున్నారు. చూడండి, ఒక మాట చూసి మనం ముగించుకుందాం. చూడండి 8 వచనం చూద్దాం. 8 వచనం చూద్దాం మనం. జనులందరికీ ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నీ అతడు పలికి సాలించిన తర్వాత యాజకులు, ప్రవక్తులను, అందరూ అతన్ని పట్టుకొని నువ్వు మరణ శిక్ష నొందక తప్పదు. హల్లెలూయా. చూడండి, నువ్వు మరణ శిక్ష పొందుతా తప్పదు. చూడండి దేవుని బిడ్డారా, ఈ ఇర్మీయాతో పాటు ఉన్న సేవకుల్ని, ప్రవక్తలను ఎవరు పంపించారు తెలుసా? రాజుగారు పంపించారు. రాజుగారికి దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షమై ఒక దర్శనం ద్వారా ప్రత్యక్షమై మాట్లాడితే వీళ్ళకి పంపించి ఇప్పుడు ఇర్మీయాతో యూదులు ప్రజలు ఏమంటున్నారు తెలుసా? నువ్వు మరణ శిక్ష పొందక తప్పదు అంటే ఏమంటున్నారు? మన ఇప్పుడు ఇక్కడ
ఈ తెలుగు భాషలో మనం చెప్తాం వినండి. నువ్వు ఇక్కడ సువార్త ప్రకటించొద్దు, ఇక్కడ సేవ పరిచర్య చేయొద్దు, నీకు చంపేస్తాం, నీకు చంపేసి పత లేకుండా చంపేస్తాం, లేకపోతే అందరి ముందు చంపేస్తాం, ఇలా బెదిరిస్తున్నారు. చూడండి దేవుని బిడ్డ, హల్లెలూయా. బెదిరిస్తున్నారు. బెదిరిస్తే ఆయన కూడా లాస్ట్కి చెప్పాడు, ఆయన బెదిరిస్తే భయపడే సేవకుడు కాదు. హల్లెలూయా. బెదిరిస్తే భయపడే సేవకుడు కాదు. దేవుని బిడ్డరా, ఈరోజు మనం కూడా అందరూ ఏం చేయాలంటే విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి, ప్రభువా నువ్వే నా ఆధారం, నువ్వే నా బలము, నువ్వే నా శక్తి, నీకు ఇష్టమైన చోట నన్ను పంపు అయ్యా, నీ మాటలు ప్రకటించాలి, అందరూ నీ గురించి తెలపరచాలని మనం ప్రార్థించి దేవుని భయభక్తి కలిగి ఉంటే దేవుడు మనల్ని ధైర్యపరుస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తాడు. దేవుని బిడ్డలు గమనించండి. మరణం తప్పక మరణము నొందక తప్పదు నీకు అని వార్నింగ్ ఇస్తున్నారు. దేవుని బిడ్డారా, ఒకవేళ ఆనాడు ఇర్మీయాకు ముందు చాలామంది ప్రవక్తలను చంపారు, చాలామందికి చంపారు, గందరగోళం చేశారు. అయినా ఇది ఆగిందా? క్రీస్తు సువార్త ఆగిందా? సత్య సువార్త ఆగిందా? ఆగలేదు. కానీ ఇది ఎప్పుడు జరిగింది? దానికంటే రెట్టింపు సువార్త పరిచర్య జరుగుతుంది. ఈనాటి కూడా చాలామంది మరి క్రైస్తవుల సమాజానికి, విశ్వాసుల్ని, సేవకుల్ని ఇలాగే హింసలు చేస్తున్నారు. హింస చేసిన క్రైస్తవ సమాజము భయపడకండి, విశ్వాసముతో దేవుని ప్రార్థించండి. మా దేశంలో, మా రాష్ట్రంలో ఏం జరగబోతుందో ప్రభువా, ఇది నువ్వే కాపాడు, నువ్వే దీన్ని సరిదిద్దు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. అందుకనే చక్కటి ప్రవక్త ఈయన ఇర్మీయా అంటే ప్రవక్త అన్నమాట. ఆయన మరి చాలా ఆయన దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలు అందరినీ ప్రకటించమని మరి ఈ రాజుగారు ఆయనతో ఉన్న సేవకుల్ని పంపించాడు. చూడండి దేవుని బిడ్డ, దీనికి ఈ యూదులు ఏమనుకున్నారంటే, ఈనాడు జరిగే మరి మాదులు చెప్పినట్టు యూదులు ఏమనుకున్నారంటే ఈయన మతం మార్చుతున్నాడు, లేకపోతే కులం మారుస్తున్నా అని అనుకుంటున్నారేమో. ఇది కులం కాదు. అక్కడ ఏముందంటే, ముందున్న వచనంలో ఏముందంటే, 3వ వచనంలో ఏముందంటే, అక్కడ దుర్మార్గముతో ఉన్నవారిని విడిపించుడి అని. దుర్మార్గం అంటే ఏంటి? పాపం, పాపక్రియలు, శాపక్రియలు, వాటి నుండి విడిపించడానికి సేవకుడు అవసరం. దేవుని మాట ప్రకటించడానికి సేవకుడు అవసరం, బోధించడం అవసరం. కానీ గమనించండి, మరి క్రైస్తవుల సమాజం అందరూ ఒక ఇర్మీయా వాళ్ళే మనం కూడా ఉండాలి, ఆ రాజు వాళ్ళే మనం కూడా దేవుని మాటలు ప్రకటించాలి. దేవుని బిడ్డారా గమనించండి. అందుకనే మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చక్కటి మాటలు ఉన్నాయి. మరి మనకు టైం లేదు, సమయం లేదు. మరి భయపడద్దు. మరి ఈనాటి ఈ 2025వ సంవత్సరంలో భయంకరలంటే పరిస్థితులు జరుగుతున్నాయి. దేవుడు చెప్పిన మాటలు నెరవేరుతున్నాయి. నా రాకడ ముందు ఏం జరుగుతుందంటే, కరువులు వస్తాయి, కష్టాలు వస్తాయి, పంటలు పండవు, మిడతల దండ వస్తాయి, రోగాలు వస్తాయి, కరోనా వైరస్లు వస్తాయి అని చెప్పాడు. భూకంపాలు వస్తాయి, పిడుగులు మెరుపులు వస్తాయి అని చెప్పాడు దేవుడు. అవన్నీ నెరవేరుతున్నాయి. క్రైస్తవుల సమాజము మరి గమనించండి. అందుకని అది ఆ తర్వాత ఏమొస్తుంది తెలుసా? మరి యుద్ధం రేగుతుంది. చూడండి, మన భారతదేశము పాకిస్తాన్ యుద్ధము జరుగుతుంది. ఇదేంటంటే దేవుని మాటలు నెరవేరుతున్నాయి. మనమందుకే క్రైస్తవుల సమాజం ఏం చేయాలంటే ప్రార్థనతో, విశ్వాసంతో సిద్ధపడి ఉండాలి. మరి దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనమందరం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. దేవుడు రాకడ ముందు భూకంపాలు వస్తాయి అని దేవుడు చెప్పాడు. అందుకని దేవుడు రాకడ సమీపంగా ఉంది. మా అందరూ మరి యేసు ప్రభును నమ్మి మారు మనసు రక్షణ పొంది మీరు కూడా పరిశుద్ధులుగా జీవించి యేసు ప్రభు రాజ్యంలో చేరుకోవాలని మీకు కూడా తెలియపరుస్తున్నాం, అందరికీ తెలియపరుస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు
మన పట్ల గొప్ప కార్యాలు జరిగించిన యేసు ప్రభువును నమ్మి విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవునియందు భయభక్తి కలిగిన వారు రెండవ రాకడలో పరలోకము ఎత్తబడతారు. కానీ అందుకనే మరి యేసు ప్రభు నమ్మలేని వారందరూ విడవబడతారు, మరి నరకానికి వెళ్తారని మీకు తెలియపరుస్తున్నాం. అందుకనే దేవుని బిడ్డరా గమనించండి, ఈరోజు మనం అందరూ ఒక రాజుగారు, ఆ రాజుగారు ఎలా ఉన్నారు? దేవునందు భయభక్తి కలిగి దేవుని మాట విని దేవుడు చెప్పినట్ట యూదా దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అదే రీతిగా సేవకులు ఆ రాజుగారు చెప్పినట్టు ఆయా గ్రామంలో వెళ్ళి అందరికీ మీరేంటి వారిని ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి, దుర్మార్గం నుండి విడిపించడని మరి వారు ఏం చేశారంటే మరి ప్రవక్తలను సేవకులను పంపించారు. ఈరోజు సువార్త సేవ పరిచయం చేసే సేవకులు అందరూ కూడా దేవుడు పంపించిన దేవుని బిడ్డలే, దేవుని సేవకులే, దేవుని బిడ్డాల. అందుకనే సేవకుణ్ణి దేవుడు పుట్టించడాన్ని లేఖనాలు చదివిస్తున్నాయి. అందుకని ఈ మాటలు దేవుడు దీవించునుగాక. అందరూ ధైర్యంగా ప్రార్థిద్దాం, దేవుని కోసం జీవించుదాం, దేవునికి మహిమపరుచుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక, మనలందరినీ ఆదరించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకే స్తోత్రం. మోకరించండి, మోకరించు, సందీప్ ప్రార్థన చేయండి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు సూటిగా మూటిగా మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు. యేసయ్యా ఆనాడు రాజుకి ప్రత్యక్షమైన దేవుడు, ఆ రాజు ద్వారా తండ్రి ప్రవక్తలను సేవకులను మీరు ఆయా పట్టణాల్లో ప్రాంతాల్లో పంపించి వారిని దేవుని మాటలు బోధించి వారిని ఆదరించి దుర్మార్గం నుండి వారిని విడిపించుడని అయా తండ్రి రాజు ఆజ్ఞాపించాడు. అవునండి, కొందరు అయా తండ్రి ప్రభాటండి సేవకుల మాటలు విన్నారు, కొందరు వినలేకపోయారు. తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా ఈ లోకము తండ్రి కొందరు నీ మాటలు వింటారు, కొందరు నీ మాటలు వినరు. వినలేని వారికి కఠినమైన శిక్ష, నరక యాతన, అయా తండ్రి అగ్నిగుండం ఉంది. యేసయ్యా నీ మాట విన్నవారు రక్షించబడతారు, పరలోకము చేరుతారు. ప్రభువానికే స్తోత్రం. అదే రీతిగా నీ సమయంలో జ్ఞాపకం చేయండి, సహాయం చేయండి. వచ్చిన సంఘ బిడ్డలందరూ నీ మాటలు విని అయా పాపము నుండి విడిపించబడి, శాపము నుండి విడిపించబడి, అయా మారు మనసు రక్షణ పొంది అయా నీ పరలోక రాజ్యాన్ని వారసులుగా వాళ్ళు మార్చబడుదురుగాక. అయా తండ్రి మేమందరూ ప్రభువా నీ రాకడ అయా తండ్రి సమీపంగా ఉంది. నీ రాకడ ముందు మేము విశ్వాసంతో సిద్ధపడుదుముగాక. అయా తండ్రి నీ కోసం జీవించుదుముగాక, నీ కోసం నిలబడుదుముగాక, నీ మాటలు అందరినీ ప్రకటించుదుముగాక. ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు. పాపం లేనివారు అయా తండ్రి, శాపం లేనివారు అయా పరిశుద్ధంగా పవిత్రంగా నీతిమంతుడుగా నీ కోసం జీవించే కృపను అనుగ్రహించి సహాయం చేయి. అనేక ప్రభా తండ్రి క్రైస్తవుల సమాజాన్ని మీరు తండ్రి ప్రభా దర్శించండి, బలపరచండి, దీవించండి. అదే రీతి ప్రభా తాగబోతులు, తిరగబోతులు, వ్యభిచారులు, నరహంతకులు, మూర్ఖులు, గుండాలు, రౌడీలు యేసు నామముల వారు దుర్మార్గము నుండి వారు విడిపించబడుదురుగాక, రక్షించబడుదురుగాక. నిజమైన ఆదరించే మాటలు, ఓదార్చే మాటలు, ధైర్యపరిచే మాటలు వారందరూ విందురుగాక. ప్రార్థిస్తున్నాం. ప్రభువానికే స్తోత్రం. నిజమైన దేవుడు యేసు ప్రభుని అయా తండ్రి, యేసు ప్రభు రక్షకుడని, యేసు ప్రభు దేవుడని అందరూ తెలుసుకుందురుగాక. ప్రార్థిస్తున్నాం. అయా తండ్రి తెలుసుకొని అయా తండ్రి పాపం విడిచి అయా మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొంది నీకు సాక్షిగా జీవించుదురుగాక. ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరు రక్షించబడాలి. ప్రభువానికే స్తోత్రం. అయా తండ్రి మంచి నమ్మకమైన రాజకీయ అయా నాయకులు కావాలి, అయా ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావాలి.
అయా తండ్రి నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. అయా తండ్రి నువ్వే మంచి వారిని ఎన్నుకోమని ప్రార్థిస్తున్నావు ప్రభు, నీకే స్తోత్రం. మా ప్రార్థన ఆలకించవని ఇంతవరకు ఉపవాస ప్రార్థనలో తండ్రి అయా తండ్రి పాటల్లో ప్రార్థనలో ఆరాధనలో వాక్య పరిచయంలో మీరు ఉన్నందుకు వేలాది కోట్ల కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న ప్రభు. అనేకుల ప్రభు దుర్మార్గముతో బంధించబడి ఉన్నారు. దుర్మార్గ కట్టల నుండి యేసు నామములో మీరు విడిపించండి. ఈ కొత్త కుమారుగూడ గ్రామాన్ని మీరు విడిపించి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. అందరి ప్రభు విడిపించబడాలి, దీవించబడాలి, ఆదరించబడాలి, ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గిస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.